బట్టి విక్రమార్క గారు 6 గ్యారెంటీలు అన్నాయి నేను మరి ఇది అయిందా అంటే ఇది ఒక్కటే కాదంట, మళ్ళీ ఇది అయిందంటే ఇది ఒక్కటే కాలే అంటాడు. మరి ఏదంటే 70% అయినా. ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిరీళ్ళు ఉచిత హామీ. ఇగో రైతు బంధు గురించి మాట్లాడదాం ఒక మాట. మనకు గత ప్రభుత్వం ఏమిచ్చిందా? గత ప్రభుత్వం ఏమిచ్చింది మనకు? ఎకరానికి సుమారు 5,000 ఇచ్చింది. నాకు అంత తెలియదు రైతు బంధుది, అంటే అమౌంట్ తెలుసు కానీ 5,000 ఇచ్చింది. 5,000 ఇచ్చినాక మన రేవంత్ అన్న ఏమన్నాడు? మా ప్రభుత్వం కనుక వస్తే ఎకరానికి 7,500 రూపాయలు రైతు బంధు ఒక పర్యాయానికి పడుతుంది అని చెప్పిండు. అరే అమ్మ ఇదేందో మంచుకున్నదిరా, 5,000 వస్తేనే మన పిల్లల ఫీజులు వెళ్ళిపోయినాయి, అమ్మ నాకు కష్టాలు పోయినాయి. ఒక 5 ఎకరాలు ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు కదా పాపం, 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వాళ్ళు అంటే అది వేరే కథ. కానీ వాళ్ళకి ఆర్థికంగా కొంచెం 5 ఎకరాలు తర్వాత ఇది ఆ కోలుకునే లోపు కౌలు రైతులకు మేము ఆదుకుంటాం. ఒరే రేవంత్ అన్న మాట అంటే మాటనే రా చేస్తాడు. రేవంత్ అన్న కౌలు రైతులకు 12,000 15,000 ఇస్తాను రా, అరే వెయ్యాలరా ఓటు గుద్దాలరా అని చెప్పి పొగబడి ఈ ఊరు హైదరాబాద్లో ఉన్నోడు పోయి మరి వేసి వచ్చారు రైతు బంధుకు.